దావీదుకు ఒకరోజు దుర్వార్త వచ్చింది. ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఒకరొచ్చి చెప్పారు, అహీతోపెల్ అన్నటువంటి జ్ఞానవంతుడు అబ్షాలోము పక్షం వహించాడు. అహీతోపెలు మహాజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. దావీదు రాజుగా ఉన్నప్పుడు కూడా అహీతోపెలు యొక్క ఆలోచనలను దావీదు తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన అంత మహాజ్ఞాని. అయితే ఇప్పుడు దావీదు తరమబడినప్పుడు మరి అహీతోపెలు నమ్మక ద్రోహం చేసి ఆ అబ్షాలోము పక్షంలో చేరిపోయాడు. ఆ మాట దావీదుకు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకు వినపడింది. సాధారణంగా ఏం చేసుకోవాలంటే ఇంకా అయిపోయింది, అహీతోపెలు అబ్షాలోముకు తోడైతే నేను బ్రతకాల్సిన పని లేదు అనుకోవాలి ఆయన. ఎందుకంటే అబ్షాలోముకి సైన్యం సహాయం చేస్తుంది. ఇంకా అహీతోపెలు జ్ఞానము తోడైతే ఖచ్చితంగా మరి దావీదు బ్రతికే అవకాశాలు ఏమి కూడా లేవు. అయితే వెంటనే నేను చెప్పాను కదా, దేవుని కృప ఆయన కన్నుల ఎదుట ఉంది కాబట్టి ఓ చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా అహీతోపెలు ఆలోచన చెడగొట్టండి, అది జరగనివ్వద్దు. చిన్న ప్రార్థన. అంటే ఎలా వచ్చింది ఆ ప్రార్థన అంటే, దేవుని కృప ఆయన కన్నుల ముందు ఉంది కాబట్టి ఆయనకి వెంటనే నేను భయపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ కన్నుల ఎదుట ఉంచుకోవడం, దాని గురించి మనం ఎంతైనా ధ్యానం చేయొచ్చు. నీ కన్నుల ఎదుట ఏముంచుకొని ఉన్నావు?